హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రూవీస్. అండ్ టుడే మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మనం వదులుతాము. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి అయితే మనం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము. BB8కి ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, ఎవరు రాబోతున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే హోస్ట్ అయితే 100% నాగార్జున గారే, దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. సో సీజన్ బిగ్ బాస్ 8కి మాత్రం హోస్ట్ అయితే 100% నాగార్జున గారే. అండ్ ఇంకా BB8 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సోషల్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేసినటువంటి కుమారి అంటే అయితే బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నారు. అండ్ ఈమె వచ్చినా కానీ ఎక్కువ రోజులు సర్వే అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆమె మంచితనం కావచ్చు, మేబీ ఆమెకున్న పర్సనల్ థింగ్స్ వల్ల ఆమె అక్కడ ఉండలేకపోవచ్చు. సేమ్ గంగవ్వలా కూడా జరగచ్చు. సో ఇంకోటి ఏంటంటే, అండ్ సెకండ్, సేమ్ సోషల్ మీడియాలో ఇంకొక సంచలనం సృష్టించి పొలిటికల్ వేలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే బర్రెలక్క. బర్రెలక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి చాలా, అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, అండ్ ఎంతోమంది IPS IAS ఆఫీసర్లను కూడా ఆమె ఆకట్టుకున్న విధానం అయితే మనం చూసాము. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకు జబర్దస్త్ నుంచి నరేష్, అంటే పుట్టి నరేష్ అయితే మనకు జబర్దస్త్ నుంచి వస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా ఆర్గానిక్ అంటూ వారధి ఫార్మ్స్ స్థాపించిన నేత్ర, వంశీ ఇద్దరు కలిసి వస్తున్నారా లేదా ఒకరే వస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. 100% ఇద్దరు కలిసైనా రావచ్చు. మేబీ బిగ్ బాస్ వల్ల వీళ్ళు మళ్ళీ కలవచ్చు. సో కలుస్తారని ఆశిద్దాం. అండ్ వీళ్ళిద్దరిలో కన్ఫామ్ ఒకరైనా కన్ఫామ్గా వస్తారు, అండ్ లేదా ఇద్దరు కూడా వచ్చే ఛాన్స్ అయితే 50% అయితే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి సోనియా సింగ్. అండ్ సోనియా సింగ్ ఆల్రెడీ మనం విరూపాక్షలో అయితే చూసాము. అండ్ ఇంకోటి ఏంటంటే టీవీ షోస్లో కూడా తను మాట్లాడే ప్రతిదీ డబల్ మీనింగ్గా జనాలు తీసుకోవడం, అలా ఈమె ఒక హైలైట్గా నిలిచింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ రాజ్ తరుణ్. అండ్ యాక్టర్ రాజ్ తరుణ్ ఎందుకంటున్నానంటే ఈయనను అప్రోచ్ అయ్యారనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. రాజ్ తరుణ్ కూడా రీసెంట్గా ఏ మూవీస్లో పెద్దగా యాక్ట్ చేయట్లేదు. రీసెంట్గా నాసామిరంగ మూవీలో అయితే కనపడ్డారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఓవరాల్గా తన కెరియర్లో చూసుకున్నట్లయితే ఒక 3-4 ఇయర్స్ అతని సినిమాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈయన కూడా వచ్చే అవకాశం అయితే 100% ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి అయితే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అండ్ సోషల్ మీడియాలో అండ్ దావత్ అనే ఒక షో ద్వారా కూడా ఆమె చాలా పాపులర్ అయిపోయింది. అండ్ రీతు చౌదరి అయితే వచ్చిందంటే మాత్రం యూత్కి ఒక మంచి కనువిందని చెప్పొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి ఆల్రెడీ తన హాట్ పిక్స్తో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది. అలాగే రీతు చౌదరి ఫ్రెండ్ సుప్రీత, డాటర్ ఆఫ్ సురేఖ గారు, అండ్ సుప్రీత కూడా వస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ సుప్రీత కూడా వచ్చిందంటే మాత్రం సో వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే బయట బాగానే ఉంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి ఫ్రెండ్స్ అయినా కొంచెం ఫైట్స్ అయితే జరగడం కామన్, మనం చూసాం లాస్ట్ సీజన్లో కూడా. సో వస్తే బాగుంటుంది. అండ్ సుప్రీత గారు వస్తే వాళ్ళ మదర్ సురేఖ వాణి గారు కూడా వస్తారు. సో లాస్ట్ వరకు ఉంటే వాళ్ళిద్దరు బాండింగ్ కూడా, పేరెంట్స్ మీటింగ్లో బాండింగ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తి నిఖిల్ వస్తాడా అంటే 100% లాస్ట్ సీజన్కే రావాల్సి ఉంది. బట్ నిఖిల్ని అయితే అప్రోచ్ అయ్యారు మళ్ళీ. సో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. మేబీ నిఖిల్ రాడని నా ఉద్దేశం. ఎందుకంటే రీసెంట్గా ఒక ఫిలిం కూడా స్టార్ట్ చేశాడు. మేబీ తొందరగా షూటింగ్ అయిపు చూసుకొని రావాలి అనుకుంటే వచ్చేసి, ఎందుకంటే సెప్టెంబర్లో కాబట్టి. సో నిఖిల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది కూడా 50% నిఖిల్ వస్తాడా రాడా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఆంధ్ర పాలిటిక్స్లలో ఎక్కువ, అంటే యాక్టర్ల కంటే ఒక కమెడియన్గా టెలివిజన్లో పరిచయమైన కిరాక్ ఆర్పి పొలిటికల్గా ఈ మధ్య తను చేసిన కామెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్
తను ఏం మాట్లాడాడు ఏంటి పక్కన పెడితే, ఈ మధ్య సోషల్ మీడియాలలో అండ్ యూట్యూబ్ ఛానల్స్లలో కిరాక్ ఆర్పి అయితే ఒక ఊపేశాడు. సో ఇతను వస్తే ఇతనికి ప్లస్ అవుతుంది 100%. ఎందుకంటే మెగా కాంపౌండ్కి దగ్గరగా ఉంటూ ఈసారి ఎలక్షన్లో సపోర్ట్ చేస్తూ, సో మెగా ఫ్యాన్స్ కూడా ఇతనికి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజ్జీల పాప కుషిత కల్లపు. సో తనను కూడా అప్రోచ్ అయ్యారు. సో తను కూడా ఈ మధ్య టెలివిజన్ ఆడియో రిలీజ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈమెను కూడా అప్రోచ్ అయ్యారనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మ్యాక్స్ కుషిత కల్లపు కూడా బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తుందనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇంకొక సంచలనం ఏంటంటే అమృత ప్రణయ్ గారు అయితే వస్తున్నారని తెలుస్తుంది. సో అమృత ప్రణయ్ వచ్చారంటే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ సీజన్ 8కి ఇది ఒక స్పెషల్ అపీరియన్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ లవ్ స్టోరీ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అండ్ న్యూస్ ఛానల్స్లలో చాలా హల్చల్ అయ్యాయి. అండ్ రీసెంట్గా ఫ్యామిలీ మొత్తం కలిసిపోయారనే ఒక టాక్ అయితే వినపడుతుంది. సో ఒకవేళ కనుక వస్తే మాత్రం లాస్ట్ వీక్లో పేరెంట్స్ మీటింగ్ అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చినా కానీ మంచి ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది. సో టీఆర్పీ రేటింగ్ కూడా బిగ్ బాస్ 8 అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. నేను చెప్పిన ఈ పేర్లన్నీ వీళ్ళంతా వస్తే మాత్రం ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ బిగ్ బాస్ 8. సో ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి బంచిక్ బబ్లు సోషల్ మీడియాలలో అండ్ వెబ్ సిరీస్లలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి బంచిక్ బబ్లు. చాలా అంటే చాలా కామెడీ టైమింగ్. సో ఇతను కూడా వస్తే మంచి ఫన్ అయితే మనకు ఇదవుతుంది. సో ఇతను కావచ్చు, మనకు జబర్దస్త్ నరేష్ కావచ్చు. అండ్ ఇంకోటి మాట్లాడుకున్నట్టయితే రియాజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. రియాజ్ ఆర్ నరేష్ మేబీ ఇద్దరు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అండ్ వీళ్ళ గురువు అయినటువంటి బుల్లెట్ భాస్కర్ కూడా సీజన్ 8కి అయితే అప్రోచ్ అయ్యారని చెప్పొచ్చు. సో బుల్లెట్ భాస్కర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఒకవేళ మిస్ అయితే చమ్మక్ చంద్ర కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి స్రవంతి లేటెస్ట్గా ఏ హీరో మూవీ ఆడియో రిలీజ్ కావచ్చు అండ్ మామూలు సినిమా ఈవెంట్స్ కావచ్చు. సో ఈమె చాలా బిజీ అని చెప్పొచ్చు. సో ప్రతి దానికి తనే కనిపిస్తుంది లేటెస్ట్ యాంకరింగ్గా చూసుకున్నట్టయితే. సో స్రవంతి వచ్చేసి మనకు తన హార్ట్ ఫొటోస్తో యూత్ని కూడా మైమర్పి చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకు యూట్యూబర్ ప్రసాద్ టెక్. సో ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యారనేది మనకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రసాద్ గారు వస్తే మాత్రం ఇది కూడా ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. సో ప్రసాద్ గారు వచ్చారంటే మ్యాక్స్ యూట్యూబ్ కమ్యూనిటీ అంతా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ప్రసాద్ టెక్ వస్తారా రాదా అనేది ఇంతకుముందు ఆయన చెప్పారు. సో నేను ఇలాంటి షోస్ అయితే నేను అటెంప్ట్ చేయనని, మేబీ డెసిషన్ మార్చుకొని ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నీతోనే డ్యాన్స్ 2.0 ఆల్రెడీ స్టార్ మాలో మనకు సాటర్డే సండే అయితే ప్రోగ్రామ్ వస్తుంది. సో నీతోనే డ్యాన్స్ 2.0 నుంచి అయితే ఒక జంట, సో అక్కడున్న వారిలో ఏ జంట అయినా రావచ్చు. ఆల్రెడీ రిపీటెడ్ జంటలు అయితే ఉన్నాయి. అవి కాకోకుండా కొత్త జంటలలో ఒకరు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ హేమ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా రేవ్ పార్టీలో దొరికిన హేమ గారు అదొక సంచలనం. సో మేబీ ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ హేమ గారు ఒక సీజన్లో అయితే మనకు కనపడ్డారు. బట్ అయినా కానీ వచ్చే అవకాశం అయితే ఉందని హేమ గారిని అప్రోచ్ అయ్యారనేది అయితే మనకు తెలుస్తుంది. సో హేమ గారు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి. అండ్ ఈసారి బిగ్ బాస్ 8 అయితే మనం పెట్టిన లోగోలా ఉంటుందనేది మన అభిప్రాయం. ఎందుకంటే ఇన్ఫినిటీ అనేది అది 8 అనేది ఒక ఇన్ఫినిటీ లోగో టైప్లో. సో ఇలాగే ఉంటుందనేది 100% అయితే నేను నమ్ముతున్నా. సో ఇలా కాకుండా ఇంకేదైనా చేంజ్ చేస్తారా అంటే మరి చెప్పలేము. మ్యాక్స్ మనకొచ్చిన
ప్రకారం అయితే ఇలాగే ఉంటుందనేది మనకు తెలుస్తుంది. అండ్ హోస్ట్ అయితే నాగార్జున గారే. అండ్ నాగార్జున గారిని తీసేసి చూడాలంటే కష్టమైపోతుంది. సో ఇది గైస్, మీకైతే ఈ లిస్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఎవరు రావాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. అలాగే వాసు రివ్యూస్ని అయితే మిస్ కాకుండా ప్రతి అప్డేట్ని అయితే చూడండి. మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అందిస్తా. అండ్ ఈసారి బిగ్ బాస్ 8 ప్రతి ఎపిసోడ్ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ వీకెండ్ అయితే కాస్త లెంతీ వీడియోస్లోనే మీకు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్.